ఆటోమేటిక్ వాళ్ళు గుర్తు చేసుకోరా అవును. బేసిక్గా. ఇంకోటి ఏది అక్కడ నేను మళ్ళీ ఆ గుడికి డబ్బులు ఇచ్చాను లేకపోతే ఇంకోటి ఇచ్చావు అంటే ఆంధ్రాకి కూడా ఇచ్చావు కదా నువ్వు, నీ ప్రధానమంత్రి ఫండ్ కూడా ఇస్తావు కదా, అవును. వాళ్ళు కూడా ఇస్తారు ఆ నాయకులు కూడా. దానికే ఉంది, అది దాని కాదు కదా. ఇక్కడ అవును. మనం అనవసరమైన రచ్చ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే నేను అటాక్కి పంపిస్తున్నాను నా దళాన్ని అని చెప్తున్నాను, నువ్వు అటాక్కి పంపిస్తే వాళ్ళు 100 మంది తయారవుతారు ఖచ్చితంగా. ఒక్కటే గుర్తు, నువ్వు ఎవరితోనైనా పెట్టుకో, తెలంగాణ వాదితో తెలంగాణ ఉద్యమకారితో పెట్టుకోక. కన్స్ట్రక్టివ్ అటాక్ కొడతాడు వాళ్ళు, అవును. కన్స్ట్రక్టివ్ అటాక్ కొడతారు, వదిలిపెట్టరు వాళ్ళు, వెంటాడతారు, నిన్ను వేటాడతారు. పైగా అక్కడ అన్ని పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్ర పొలిటీషియన్ గానీ ఆంధ్ర లీడర్ గానే చూస్తున్నారు, కానీ వాళ్ళు అటు వస్తాను అక్కడ సభలు పెడతాను మీటింగ్లు పెడతానంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈయన చేస్తున్న పని బీజేపీకి ఒక నష్టం. అవును, మెయిన్. ఇప్పుడు బీఆర్ఎస్ నోరు మీద పట్టలేదు చూడండి, కాంగ్రెస్ నోరు మీద పట్ల. ఎందుకు అంటే వదిలేయండి, కవితది తీసేద్దాం, వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గాని ఇది. కానీ కాంగ్రెస్ లో ఏం చేశాడు, రేవంత్ రెడ్డి చంద్రబాబు గారి శిష్యుడిగా తెలుగుదేశం ఓట్లు రప్పించడం కోసం, అట్లాగే పవన్ కళ్యాణ్ ఓట్లు తన పార్టీకి రప్పించుకోవడం కోసం తన్నారు నోరు మీద పట్ల. కానీ అదే కాంగ్రెస్ పార్టీ తరఫున అదే రేవంత్ మంత్రివర్గంలో ఉన్నటువంటి పొన్నం అనిరుద్ధ్ రెడ్డి ఇద్దరు కూడా రేవంత్ కి సన్నిహితులే. అంటే రేవంత్ తెలుగుగా ఏం చేస్తున్నాడు, ఆంధ్ర వాళ్ళ ఓట్ల కోసం తను సైలెంట్ గా ఉంటాడు, వీళ్ళిద్దరి చేత అనిపిస్తాడు తెలంగాణ వాళ్ళ ఓట్ల కోసం. హైదరాబాద్ లో అది కాంగ్రెస్